ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకందరికీ వందనాలు. ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగము మార్కు సువార్త మొదటి అధ్యాయము 32-45 వచనాలు ధ్యానం చేసుకుందాము. సాయంకాలం ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను దెయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దెయ్యములను వెళ్ళగొట్టెను. అవి తనను ఎరిగి ఉండినందున ఆయన ఆ దెయ్యములను మాటలాడనీయలేదు. ఆయన పెందలకడని లేచి ఇంకనూ చాలా చీకటుండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడా ఉన్న వారును ఆయనను వెతుకుచూ వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదుము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పెను. ఆయన గలిలయదంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దెయ్యములు వెళ్ళగొట్టుచూ ఉండెను. ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచిన గనక వాడు శుద్ధుడాయెను. అప్పుడు ఆయన ఎవనితోనూ ఏమీయూ చెప్పకు సుమీ, కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమైన నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నువ్వు శుద్ధుడివైనందున మోషే నియమించిన కానుకలను సమర్పించమని వానికి ఖండితంగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేశను. అయితే వాడు వెళ్ళి దానిని గురించి విస్తారంగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురం చేయుటకును ఆరంభించిన గనుక ఆయనకి పట్టణంలో బహిరంగంగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశంలో నుండెను. నలుదిక్కుల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చుచుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మార్కు సువార్తలో మొదటి అధ్యాయంలో 45 వచనాలు ఉన్నాయి. ఈ 45 వచనాలను కూడా మనం 3 భాగాలుగా చేసుకొని నేర్చుకుంటూ ఉన్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ భాగంలో అనేక మంది రోగులను స్వస్థపరచటం, దెయ్యాల నుండి ప్రజలను విడిపించటం, అలాగే ప్రార్థన కోసం ఆయన ఇప్పుడు కూడా ఏకాంత ప్రదేశానికి వెళ్ళడం మరియు కుష్ఠరోగిని స్వస్థపరచడం గురించి చూస్తున్నాం. సాయంకాలం సూర్యుడు అస్తమించిన తర్వాత ప్రజలు రోగులను, దెయ్యాలు పట్టిన వారిని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తీసుకొని వచ్చారు. పట్టణమంతా ఆయన ఇంటి తలుపు దగ్గరికి కూడి వచ్చింది. అనారోగ్యంతో ఉన్న వారిని తీసుకొచ్చిన వారు కొంతమంది, అక్కడ జరుగుతున్న ఆశ్చర్య అద్భుతాలను చూడటానికి వచ్చిన వారు అనేక మంది. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి అనేక రకాల వ్యాధులతో బాధపడుతున్న వారిని స్వస్థపరిచారు. అనేక దెయ్యాలను వెళ్ళగొట్టారు. అయితే దెయ్యాలకు, సాతానుకు ఆయనను ఎవరో తెలుసు కాబట్టి దెయ్యాలను దేవుడు అసలు మాట్లాడనివ్వలేదు. యేసుక్రీస్తు ప్రభువారు కూడాను ఈ లోకంలో మన బాధల్ని చూసి మనపై కనికరం చూపించే ప్రభు. మన సమస్యలు ఎంత పెద్దవైనా ఆయన దగ్గరకు విశ్వాసంతో రావాలి. ఆయన మనము ఏదైతే పీడింపబడుతున్నామో వాటన్నిటి నుంచి విడుదల కలుగజేయరని విశ్వాసంతో నమ్మాలి. అలాంటి విశ్వాసంతో నువ్వు వస్తే ఈరోజు ఏ సమస్యతో, ఏ బాధతో, ఏ దుఃఖంతో వచ్చావో వాటన్నిటి నుంచి ఆయన విడుదల కలుగజేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థనకిచ్చే ప్రాధాన్యత. ఆయన ఇంతమందిని నేను స్వస్థపరుస్తూ పొద్దునుంచి పనిలో దేవుని పనిలోనే కదా ఉన్నాను. లేకుంటే చాలా మంచి పనులు చేసేసాను గదా! ఇక ఈ రోజుకి ప్రార్థన అవసరం లేదు అని మన జీవితాలు చాలామంది అనుకుంటూ ఉంటాం. కానీ ఆయన చూడండి, అప్పటి వరకు దేవుని పరిచర్య, దేవుని పని, అలాగే అనేక మందిని స్వస్థపరుస్తూ, వాక్యాన్ని బోధిస్తూ, అనేకమైనటువంటి క్రియల్లో, పనుల్లో ఉంటూ కూడాను ఆయన ఇంకా ఉదయం ఇంకా చీకటిగా ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు లేచి ఒక ప్రదేశానికి వెళ్ళి చూడండి, అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థిస్తూ ఉన్నారు. పరిచర్యలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ మనం ప్రార్థనకు సమయాన్ని కేటాయించాలి. అది యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి మాదిరి చూపించెళ్లారు. మన జీవితంలో ఎంత పనున్నా దేవునితో వ్యక్తిగత సమయం, ప్రార్థన అది చాలా ముఖ్యమైనది. ప్రార్థన ద్వారా మనం దేవుని శక్తిని, ఆయన మార్గదర్శకత్వాన్ని పొందుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నారు. సీమోను పేతురు గారు, అతనితో ఉన్నవారు యేసుక్రీస్తు ప్రభువుని వెతుక్కుంటూ వచ్చారు. ప్రజలందరూ ఆయన కోసం చూస్తున్నారని చెప్పారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ఇక్కడే ఉండకుండా ఇతర గ్రామాలకు కూడా వెళ్ళి మనం బోధించాలి అని ఆయన సమాజ మందిరాల్లో బోధిస్తూ, దెయ్యాలను వెళ్ళగొడుతూ గలిలయ అంతటా పరిచర్య చేశారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క లక్ష్యం ఒక ప్రాంతంలోనే ప్రజలకు సహాయం చేయడం కాదు. ఒక్క ప్రాంతంలో ఉన్న వారికి సువార్త అందటం కాదు. దేవుని సువార్తను అందరికీ ప్రకటించాలి. మనం కూడా దేవుని ప్రేమను మరియు సువార్తను అందరికి ఇతరులకు పంచుకోవాలి.
అక్కడ 40వ వచనంలో కుష్ఠరోగి ఒకళ్ళు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికొచ్చి మోకాళ్ళమై పడిపోయి, "అయ్యా! నువ్వు ఇష్టపడితే నన్ను శుద్ధుని చెయ్యయ్యా నీకిష్టమైతే" అని అడుగుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అతన్ని కనికరపడి అతన్ని ముట్టుకొని, "నాకిష్టమే నువ్వు శుద్ధుడు కా" అని చెప్పారు. వెంటనే అతని కుష్ఠరోగం పోయి అతను శుద్ధుడయ్యాడు. మనం కూడా ఆయన దగ్గరికి రావాలి. ముందు వచ్చి ఆయన దగ్గర మోకాళ్ళున అయ్యా! నీకిష్టమైతే నా జీవితంలో ఉన్న పాపాన్ని తీసివేయయ్యా! నీకిష్టమైతే నన్ను నూతనమైన శక్తిగా మార్చయ్యా! నూతనమైన మనిషిగా మార్చమని అడగాలి. ఒక మనుషులము యేసుక్రీస్తు ప్రభువారి శక్తిని నమ్మితే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శక్తిపై సందేహపడకుండా ఉంటే, ఆయన ఇష్టాన్ని విశ్వసించారు. మనం కూడా మన అవసరాలను యేసుక్రీస్తు ప్రభువారి ముందుంచి ఆయనపై సంపూర్ణ విశ్వాసంతో అడగాలి. హల్లెలూయా! హల్లెలూయా! యేసుక్రీస్తు ప్రభువారు ఆ మనిషిని పంపిస్తూ జరిగిన విషయాన్ని అందరికి చెప్పకుండా ఉండమని చెప్పారు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం యాజకునికి చూపించుకో, తన శుద్ధిని నిర్ధారించుకో అని మాత్రమే ఆజ్ఞాపించారు. కానీ ఆ మనిషి జరిగిన సంగతి అందరికీ ప్రకటించేశారు. దాని కారణంగా యేసుక్రీస్తు ప్రభువారు బహిరంగంగా పట్టణంలోకి వెళ్ళలేక నిర్మానుష ప్రదేశాల్లో ఉండాల్సొచ్చింది. అయినా అక్కడికి అందరూ ప్రజలు ఆయన దగ్గరికే వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన ఆజ్ఞల విధేయత చాలా ముఖ్యం. దేవుని పని మనుషుల ప్రశంసల కోసం కాదు, దేవుని చిత్తం కోసమే చేయాలి. కొన్నిసార్లు మనకి ఏమైతే దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడో వాటి నుంచి దూరంగా ఉండటం చాలా మంచిది. ఈ భాగం నుండి ముఖ్యమైన విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు మనలాగా బాధపడుతున్న అందరి మీద కనికరం చూపారు. ఆ దినాల్లోనూ, ఈ దినాల్లోనూ ఎప్పటికి. అలాగే ప్రార్థన మన జీవితంలో ముఖ్యమైన భాగం. యేసుక్రీస్తు ప్రభువారికి మన జీవితంలో ఉన్న అన్ని సమస్యలపై అధికారం ఉంది. ఆయన మన సమస్యలన్నిటిని తీసేయగలిగినటువంటి అధికారం కలిగి ఉన్నారు కాబట్టి విశ్వాసంతో ఆయన దగ్గరికి రావాలి. విశ్వాసంతో వచ్చిన వారిని ఆయన ఎప్పుడూ నిర్లక్ష్యం చేయరు. ఆయన చిత్తానికి మనం విధేయత చూపించాలి. మనకు లభించిన దేవుని కృపను ఇతరులకు ప్రేమతో పంచుకోవాలి. మన బాధలు, అవసరాలను చూసి కనికరించే ప్రభు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ప్రార్థనతో ఎప్పుడూ కూడాను ఆయనకు దగ్గరగా ఉంటూ మన జీవితాల్లో ఉన్న ప్రతి బాధను ఆయన చేతుల్లో ఉంచుతూ పూర్తి నమ్మకము, విశ్వాసాన్ని ఆయన పైన ఉంచి వాక్యానికి విధేయులుగా జీవించాలని కోరుకుంటూ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.